మూగబోయింది శ్రీవాణి చరణకింకిణుల గలంగల, ఆగిపోయింది అక్షరదేవి కరకంకణాల గళాల గలగల. మౌనమోనింది జ్ఞానపీఠం, పయనమయ్యింది సినారే ప్రాణరథం. శయనశేషమైంది విశేష విశ్వంభరత్వం, నిమీలిత నయనాల స్పృశిస్తోంది కర్పూర వసంత విషాద సమీరం, నిషాద గంభీర స్వర సంచారం. ఆంధ్ర సాహిత్య శారదా మందిర ప్రాంగణాన ఇగిరిపోని గంధం సినారే. తెలుగువాడి నాడీ స్పందనల ఆగిపోని అమృతమంజరీ ఝరీనాదం సినారే. నారాయణ రెడ్డి గారు తనకు తానుగా ఒక అద్భుతమైన స్థాయిని నిర్ణయం చేసుకుని ఆ స్థాయికి ఏనాడూ తగ్గనటువంటి సాహితీ విలువలున్న పాటలకు మాత్రమే పట్టం కట్టారు, రాశారు. ఒక్కసారి గౌరవ సూచకంగా ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా పోయిన వారం మొదటి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో 6 చిన్నారులు పాడగా విన్నారు. మిగతా 6 ఇవాల్టి ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో పాడబోతున్నారు. ఈ సంచిక అయిన తర్వాత ఈ 12 మందిలో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, మూడవ విజేతకు ₹1,00,000 నగదు బహుమతులను, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి ₹10,000, పోటీ నుండి నిష్క్రమిస్తున్న వారికి ₹5,000 అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, అలాగే నాకు, మా వాద్య బృందానికి, చిన్నారులకు అందమైన దుస్తులు బహుకరిస్తున్న MVR అండ్ CMR మాల్స్ వారికి ప్రత్యేకంగా అందరం కలిసి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈనాటి మన ముఖ్య అతిథి అగ్ర నిర్మాతల్లో ఒకరైన శ్రీ KS రామారావు గారు. సినీ రాజధాని విజయవాడలో పుట్టి పెరిగిన ఈ యువకుడికి ప్రపంచమంతా సినిమాయే. ఆ సినిమా మీద మక్కువతోనే చదువు మానేసి 21 సంవత్సరాల వయసులో చెన్నై చేరుకుని ప్రముఖ దర్శకులు శ్రీ KS ప్రకాశ్రావు గారి దగ్గర అప్రెంటిస్గా 3 చిత్రాలకు పనిచేశారు. 4వ చిత్రం సమయానికి తండ్రి గారికి అస్వస్థతగా ఉందన్న వార్త తెలిసి తిరిగి విజయవాడ వెళ్ళిపోయారు. మిత్రుల సహకారంతో 1973లో క్రియేటివ్ కమర్షియల్స్ అన్న పేరుతో ఒక అడ్వర్టైజ్మెంట్ సంస్థను ప్రారంభించి అనతి కాలంలోనే నిర్మాత దర్శకుల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత తమిళ చిత్రాల హక్కులు కొని వాటిని తెలుగులో అనువదించి ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, మౌనగీతం వంటి అనువాద చిత్రాలతో విజయాలు సాధించారు. నవలా సాహిత్యం మీద మంచి అభిరుచి పెంచుకున్న ఈ చదువరి ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన అభిలాష ఆధారంగా అదే పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అతను నిర్మించిన ఛాలెంజ్, రాక్షసుడు చిత్రాలు చిరంజీవిని మెగాస్టార్గా మార్చాయి. పుణ్యస్త్రీ, చంటి, మాతృదేవోభవ వంటి అత్యుత్తమ కథా చిత్రాలను నిర్మించి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా కీర్తి తెచ్చుకున్నారు. ఏపీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా చలనచిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. క్రియేటివ్ అండ్ కమర్షియల్ ప్రొడ్యూసర్ని సగౌరవంగా వేదికపైకి మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. లయకే నిలయమై నీ పాదం సాగాలి, మలయానిల గతిలో సుమబాలగతూగాలి. ఆయన సినిమాలో ఆయన నాకు ఇచ్చిన ఒక పాటను మళ్ళీ ఆయనకి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రాక్షసుడు సినిమా నుంచి వేటు సుందరరామూర్తి గారి రచన, ఇళయరాజా సంగీతం, నేను జానకి గారు పాడిన పాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో మీకు పరిచయం చేయాల్సి అక్కర్లేదు. తేజస్విని మా పాడుతా తీయగా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అద్భుతమైన గాయని.
ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెందలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండల్లో వెన్నెల్లో ఏం చేతు ఒక్కరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమావి విరబోస్తున్నా తోటమాలి చాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొకే పూయని నగలే బుగ్గల్లో దాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగా తిదేడి సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేవులో నావలా నీ జతే కోరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు లాలలాల, లాలలాలలాల. ధన్యోహం. చక్కటి మాధుర్య ప్రధానమైన పాటలను ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా ప్రవస్థి మన ముందరికి వస్తుంది. ఆహ్వానించండి చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. ప్రవస్థి ఎంపిక చేసుకున్న పాట రచన సదాశివ బ్రహ్మం గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. చెంచులక్ష సినిమా నుంచి పాలకడలిపై శేషతల్పమున. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా.
మంత్రములు విరించి చదువా నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలర నిను గానము సేయగా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. నిన్ను చూస్తే ఇంత మెచ్యూర్డ్ పాట పాడగలవని నేను అనుకోలే. నిజంగా చాలా మెచ్యూర్డ్గా ఉంది నీ వాయిస్ కానీ నీ ఆ సంగతిలో వేయటం కానీ. నాకు సంగీత జ్ఞానం అంత లేదు కానీ నీ వాయిస్ విన్న తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రహ్లాదుడి పాత్ర ఎవరు వేశారో తెలుసా నీకు? రేఖ అని ఇప్పుడు బాంబేలో పెద్ద హీరోయిన్ ఉంది ఒక అమ్మాయి, తెలుసు కదా? వాళ్ళ నాన్నగారి పేరు జమినీ గణేశన్, వాళ్ళ అమ్మగారి పేరు పుష్పవల్లి అని, ఆవిడ పెద్ద హీరోయిన్ ఒకప్పుడు. వాళ్ళిద్దరి అబ్బాయి అన్నమాట బాబ్జీ. అంటే రేఖ కంటే పెద్దవాడు, రేఖ కంటే అన్నయ్య. అప్పుడు చిన్నవాడు అతను వేశాడు ఈ ప్రహ్లాదుడి పాత్ర. సదాశివ బ్రహ్మం గారు కథాశివ బ్రహ్మం అని ఆయనకు పేరు. అన్ని మంచి మంచి కథలు, చాలా మంచి కథలు ఆయన చెప్పినవన్నీ కూడా సినిమాల్లో తీశారు. ఆయన రాసినటువంటి పాట. ఇంకా రాజేశ్వరరావు గారి స్వర సౌజన్యం గురించి ఏం చెప్పగలం మనం. అత్యద్భుతమైనటువంటి పాట. నువ్వు ఎంత బాగా పాడావంటే సుశీల్ గారు వాయిస్ కూడా అప్పుడు కూడా పెంకెగా ఉండేది. అంటే దాదాపు 60 సంవత్సరాల క్రితం. అప్పుడు సుశీల్ గారు కూడా చాలా చిన్న వయసు వారికి. ఆవిడ వాయిస్లో ఆ పెంకితనంలో ఏ సంగతులు ఎలా పలికాయో నువ్వు పాడుతుంటే అలాగే ఉంది. దేవా అది పాడు. పాలకడలిపై ఒకసారి శుద్ధివ్వండి. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. పక్క సుశీల్ గారు ఇలాగే పాడారు. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఎంత బాగా పలుకుతున్నాయి సంగతులు, ఎంత అలవోకగా పలుకుతున్నాయి సంగతులు. చెంచులక్ష్మి సినిమా బిఏ సుబ్బారావు గారు నిర్మించి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. చాలా రోజులు నాకు ఇందులో ఒక మాటకి అర్థం తెలిసేది కాదు. అలకలు అల్లల నాడుచుము సరగా నెలనవ్వులు తులకించే మోము. తులకించే, అది తిలకించే అని ఉండాలా తప్ప ఏమో అనుకునేవాడిని. కానీ మహానుభావులు రాసింది తప్పెలా ఉంటుంది? తులకించే అంటే ప్రకాశించే అని అర్థం అంట. ఫెంటాస్టిక్, ఫస్ట్ క్లాస్. ప్రహ్లాద వెళ్ళిరా. మీరు హైదరాబాద్లో ఒక స్టూడియో కూడా కట్టారు కదా ఆ రోజుల్లో, రామోజీ ఫిల్మ్ సిటీ రావడానికి ముందర. 1990లో సిసి ఫిల్మ్ సిటీ అని మాదాపూర్, ఇప్పుడున్న హైటెక్ సిటీ, ఆ ప్రాంతంలో 6.5 ఎకరాల్లో ఒక స్టూడియో కట్టడం జరిగింది. ఎందుకంటే నేను రెగ్యులర్గా సినిమాలు తీయటం, ఆ సినిమాలు షూటింగ్లు ఇక్కడే చేయాలి, మద్రాసు నుంచి వచ్చాం కదా, మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉండాలి అనే ఉద్దేశంతో సిసి ఫిల్మ్ సిటీ అనేది 1990లో స్థాపించాం. అప్పటికి ఆ మాదాపూర్ వెళ్ళే రోడ్డు కూడా ఉండేది కాదు, ఎర్రమట్టి రోడ్డు ఉండేది. జంజాల గారి సినిమా బ్రహ్మానందం హీరోగా తీస్తున్నది. ఆ సినిమా పేరేంటి? బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను. అప్పుడు చూశాను అన్నమాట మీ స్టూడియోను. ఇప్పుడేమైనా సినిమా తీస్తున్నారా? త్వరలో అండి, 3-4 months పడుతుంది అనుకుంటా. స్టోరీ సిట్టింగ్ జరుగుతున్నాయి. సాయి ధర్మ తేజతో చేద్దామని ప్రయత్నం జరుగుతాం. ఖైదీ తర్వాత చిరంజీవి గారికి వచ్చిన చాలా ప్రతిష్ట కలిగించిన సినిమాలు 2 సినిమాలు మీరే నిర్మించారు. అదే సంవత్సరం ఛాలెంజ్ అండి నేను చేసింది. ఆ తర్వాత రాక్షసుడు. దీనికి అంతటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే దానికి ఉన్న టెక్నీషియన్స్ అండి. కోదండరామరెడ్డి గారు కానీ, వీరేంద్రనాథ్ కానీ, ఇళయరాజా కానీ. అలాగే అప్పట్లో పనిచేసే టైంలో నా పిక్చర్కి ఎప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, ఇళయరాజా గారు, ఆ కాంబినేషన్ తప్ప వేరే ఆలోచించేవాళ్ళం కాదు. సుందరామూర్తి గారు మంచి పాటలు రాసేవారు. దానికి అనుగుణంగా వీళ్ళు వెంటనే అదంతా ఫ్రెండ్లీగా జరిగేది. తర్వాత మీరు విశ్వనాథ్ గారితో కూడా ఒక మంచి సినిమా తీశారు కదా, స్వర్ణకమలం. ఫంటాస్టిక్ సినిమా. దానికి కూడా మీకు చాలా అవార్డులు రివార్డులు వచ్చాయి. నేషనల్ అవార్డు వచ్చింది కదా 87లో. 87 అద్భుతమైనటువంటి సినిమా. మీ ఛాలెంజ్ సినిమా 100 రోజుల ఫంక్షన్ మీరు విశాఖపట్నంలో చేశారు. ఆ కార్యక్రమాన్ని నేనే నిర్వహించాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. టోటల్ కార్యక్రమాన్ని నేనే నిర్వహిస్తే
కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరందరూ నా రూమ్కి వచ్చి నాకు ఫ్లవర్ బొకే ఇచ్చారు స్పెషల్గా. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. మీరు చిరంజీవి అందరూ రామోజీరావు గారి హోటల్ డాల్ఫిన్ హోటల్లో పని కట్టుకొని నా రూమ్కి వచ్చి ఇంత బాగా కండక్ట్ చేశారు బాలు గారు అని చెప్పి నాకు మళ్ళీ ఒక ఫ్లవర్ బొకే ఇచ్చారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఆల్ దోస్ థింగ్స్. చాలా చాలా బాగుండేది. శ్రీశాంత్ ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గానం, శ్రీకృష్ణ తులాభారం నుంచి ఓ చెలి కోపమా. వామ్మో ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజానా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. ఆదాలు చిందే మోము కాదేను ఆవేదనలు పన్నీట తేలించెదనే మన్నించవే. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాడా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. ఏనాడు దాచని వేను ఏనాడు దాచెదవేనా దరిజేరి అలరించదనే దయజూపవే. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాడా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. ఈ మౌనమో పగలేని విరహాలు సైపగలేని తల వంచి నీ పదములకు మ్రొక్కేనులే. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాడా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. చాలా చక్కగా పాడావమ్మా, చాలా మెచ్యూర్డ్గా. నీ వయసుకు తగిన పాట కాదు కానీ ఆ ఎక్స్ప్రెషన్ అంతా నీ వాయిస్లో చూపించావు. చాలా ఎక్స్ప్రెసివ్ వాయిస్. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. నీకు నేనేం చెప్పలేను. ఒక్కటే ఒక కరెక్షన్, ఒక్క సంగతి మాత్రం నీ చేతిలోంచి స్లిప్ అవుతుంది. ఓ చెలి కోపమా అంతలో తాపమా అంతలో అంతలో తాపమా. కంటిన్యూ చేయాలి. సఖీ
నీవలిగితే నే తాళ జాడ ఓ చెలి కోపమా. ఇది ఈ సంగతి నేను అడిగింది. ఓ చెలి కోపమా కోపమా. ఫస్ట్ క్లాస్ అంతే. అదే ప్రతిసారి అది కరెక్ట్గా వచ్చిందంటే ఇంకా 100% అనమాట. ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. పన్నీరు చల్లినట్టుంది నువ్వు పాడుతుంటే. ఆయన ఒక మంచి మాట అన్నారు, చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ పాడుతున్నట్టుంది నువ్వు పాడుతుంటే. ధన్యవాదాలు సార్. చాలా పెద్ద పెద్ద బాగా ప్రాక్టీస్ చేసినటువంటి పెద్ద గాయకుడు పాడుతున్నట్టు అంత బాగా ఉందన్నమాట. ధన్యవాదాలు సార్. జాహ్నవి. అందరికీ నమస్కారం. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. పూజా ఫలం నుంచి అందేనా ఈ చేతులకు అందేనా. సుందర సురనందన వనమల్లి జాబిల్లి అందేనా ఈ చేతుల కందేనా అందేనా ఈ చేతుల కందేనా చందమామ ఈ కనులకు విందేనా అందేనా ఈ చేతుల కందేనా. ఆమడుగున కనిపించి నా మనసున నివసించి అంతలోనే ఆకాశపు అంచుల విహరించే చందమామ ఈ కనులకు విందేనా. తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని నింగిపైకి ఆశలనే నిచ్చెనేయగలను గాని కొలనులోన కోకిలనే అలలపైన ఊగే కలువ పేద బ్రతుకులోన ఉలపు తేనె నింపేనా చందమామ ఈ కనులకు విందేనా. ధన్యవాదాలు. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇప్పుడు దాకా పాడిన వాళ్ళందరూ కూడా వారి వయసు, వారి మెచ్యూరిటీకి మించి భావయుక్తంగా ఎంతో కష్టమైన సంగతులతో ఎంతో అర్థవంతమైన పాటలు ఎన్నుకుని అవి పాడటం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి కాలంలో చాలా ఈజీగా పాడే పాటలు చాలా ఉన్నాయి. బట్ అలా కాకుండా మా అందరికీ కూడా చాలా వినటానికి చాలా అద్భుతంగా ఉండే పాటలను ఎన్నుకుని ఆ కష్టమైన పాటలను చాలా సింపుల్గా ఈజీగా పాడేస్తున్నారు. చాలా సంతోషం, చాలా గొప్పగా పాడారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నీకు ఆ చరణాలు 2 చోట్ల టెంపోకు సంబంధించిన ఆ ఇబ్బంది లేకపోతే నీకు నేను 100కి 120 మార్కులు ఇచ్చేవాడిని. ఆమడుగున కనిపించి నా మనసును నివసించి అంతలోనే ఆకాశపు అంచుల విహరించే. అక్కడ ఒకసారి ఇప్పుడు నిబద్ధతతో తాళంతో పాడు ఒకసారి.
ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి అంతలోనే ఆకాశపు అంచుల విహరించే 100% ఇది కరెక్ట్. నువ్వు పాడుతున్నప్పుడు కొంచెం తొందరపడ్డావు, మొత్తానికి వచ్చి అడ్జస్ట్ అయిపోయి తాళంలోకి వచ్చావు. ఎలా మాట్లాడకుండా ఉంటాం ఇలాంటి పాటలు విన్నప్పుడు? ఎలా మాట్లాడాలి ఏం అర్థం కాని పరిస్థితి అన్నమాట. మహానుభావులు రాసినటువంటి మాటలకు కానీ, ఆయన కంపోజ్ చేసింది కానీ, తీసిన విధానం కానీ ఎంత ఎంత అందంగా, అసలు అందేనా ఈ చేతులకు అందేనా, చందమామ ఈ కనులకు విందేనా, ఎంత ఎంత సెన్సిబుల్ అమ్మాయి. షీజ్ ఇన్ లవ్ విత్ సంబడి, నాకు అందుతాడా అని, చందమామ కన్నులకు విందేనా ఈ చేతులకు అందేనా, ఈ చేతులకు అందేనా అని పాడడమే పల్లవి. ఎంత అద్భుతమో అది. ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి. మడుగున కనిపించి అంటే ఏంటి చెప్పు? ఆ కొలనులోన ఎక్సలెంట్. మడుగు అంటే కొలనని ఎంతమందికి తెలుసండి ఈ రోజుల్లో పిల్లలు, చదువుకుంటున్న పిల్లలకి? తలపు దాటనీక మనసు తలుపు వేయగలను కానీ, అది ఒక్క లైన్, ఆ లైన్ ఒకసారి పాడవా? తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని. ఇది కరెక్ట్. కలను గాని అనొద్దు. ఇప్పుడు నువ్వు పాడింది పర్ఫెక్ట్. ఇది తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని. ఆ నెక్స్ట్ నోటు తరిదా, దుఃఖం రాదు అక్కడ. పాడుతలే అత నెక్స్ట్ లైన్. నింగి పైకి ఆశలనే నిచ్చనేయగలను గాని. తర్వాత పాడు పాడు ప్లీజ్. కొలనులోన కోర్కెలని క్యా బాత్ హై. అలలపైన ఊగే. వాట్ కంపోజిషన్ అండి! ఎంత ఎంత అద్భుతమైన కంపోజిషన్ ఇది కదా. ఏమేమి కావాలో అందులో, ఏమేమి స్వరాలు ఎక్కడెక్కడ గుండెని పట్టి పిండేస్తాయో రాజేశ్వరరావు గారు. I tell you, you have given a very professional performance. Very professional. Shrikar. శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు. పూజాఫలం సినిమా నుంచి. ఓహో అది విషయం. నిన్నలేని అందమేదో ఇవాళ నిద్రలేచింది, అందుకని. నిన్నలేని అందమేదో నిదురలేచెనందుకో, నిదురలేచెనందుకో. తెలియరాని రాగమేదో తీగ సాగెనందుకో, తీగ సాగెనందుకో.
అలా కాదు, ఇలా వచ్చారా, దగ్గరికి వచ్చారా? తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కొలుకుచురాగా కనిపించని వీణలేవో కదలి వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఎక్స్ప్రెసివ్ సాంగ్ పాడటం నిజంగా అద్భుతం. ఆల్ ది బెస్ట్. నిదురలేచెనెందుకో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది అని తెలుసుకున్న తర్వాత పాట కావాలని బిఎన్ రెడ్డి గారు అడిగితే నారాయణ రెడ్డి గారు రాసిన పద్ధతి చూడండి. అంతవరకు ఉన్న ప్రపంచం నాకు చాలా కొత్తగా కనిపిస్తోందని ఎక్కువ అందులో బగ్గీలో వెళ్ళడం కూడా వస్తుంది, అందుకని మధ్యలో గుర్రపు డెక్కల సప్పులన్నీ కూడా ఇచ్చారు. నారాయణ రెడ్డి గారికి అలాంటి సందర్భం ఇస్తే లోపల ఉన్నదంతా కూడా బయట పెట్టేసి ఒక పెద్ద కళాఖండికను సృష్టించవచ్చు. కానీ సినిమా ప్రేక్షకుడికి ఏం కావాలి, ఆ పాత్రకు తగినట్టు ఏం రాయాలి అనేటటువంటిదే సినిమా పాటలు రాసేటటువంటి రచయితకి కావాల్సిన ముఖ్యమైన లక్షణం. సింపుల్గా నిన్నలేని అందమేదో నిద్రలేచినందుకు, తెలియరాని రాగమేదో తీగ సాగినందుకు, పల్లె అయిపోయింది. జస్ట్ సింపుల్. నిన్నలేని అందమేదో నిద్రలేచినందుకో, తెలియరాని రాగమేదో తీగ సాగినందుకో. నౌ ఇంతకుముందు చూస్తాను ప్రతిరోజు పొద్దున్న పువ్వు, అక్కడ కిరణాలు కనపడతాయి, ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది. నౌ పూచిన ప్రతి తరు ఒక వధువు. ఈ నెవర్ థాట్. అంతకుముందు పూచిన ప్రతి చెట్టు కూడా ఎంత అందంగా ఉంది అనుకునేవాడు, ఇప్పుడు వధువులా కనపడుతోంది. పువ్వున పొంగెను మధువు, ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెను. పూచిన ప్రతి తరు ఒక వధువు, పువ్వు పువ్వున పొంగెను మధువు. ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎతట దాగెనో. ది బెస్ట్ పార్ట్ ఈజ్ 2 చరణాలై 3వ చరణం ఉన్నప్పుడు సేమ్ ట్యూనే చేయొచ్చును. మా అందరికి అప్పుడు పరవశించేటటువంటి చరణం అది. అక్కడ రాగానే సడన్లీ ఈ స్కేల్లో వెళ్తుంటే పసిడి అంచు పైట జారా హో, అది వాడు ఆ హో అన్నది ఎంత బాగా అన్నాడంటే మాస్టర్కు ఉండేటటువంటి ఒక లక్షణం అది. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఓ బదులు ఆయన హో అనేవారు. అది ఎగ్జాక్ట్లీ ఆ హోను అలాగే పాడరా, అలా పాడు. పసిడి అంచు పైట జారా ఓహో పసిడి అంచు పైట జారా పర్ఫెక్ట్. ఆ హో అన్నది అంత పర్ఫెక్ట్గా అన్నది. అంటే థాట్లో ఏమేమి రాయాలి అనేది కవి తను ఆ పాత్ర అయిపోయి రాయడం. ఆయనకు భాష మీద కనుక పట్టు ఉంటే ఎంత అందమైన పాటలు వస్తాయో, అలాంటి మాటలని గ్రహించి అభినందించేటటువంటి సంస్కారం ఉన్న దర్శకులు ఉంటే ఎంత బాగా పాట పండుతుందో, దానికి కావలసినటువంటి స్వరాలు సరికూర్చే మాంత్రికుడైనటువంటి రాజేశ్వరరావు గారు ఉంటే ఎంత అందంగా పాట తయారవుతుందో, దాన్ని ఇంకా అత్యద్భుతంగా ఒక కళ్యాణోత్సవాన్ని ప్రజెంట్ చేస్తున్నట్టుగా ఘంటసాల గారు లాంటి పురోహితుడు ఉంటే ఆ కళ్యాణోత్సవం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట అంత బాగా ఉందన్నమాట. దాన్ని ఈ చిన్న పురోహితుడు చాలా చక్కగా ప్రజెంట్ చేసేసాడు. చాలా బాగుంది ఆ పాట. సీటుకెళ్ళు. శ్రీ వైష్ణవి. అందరికీ నమస్కారం. శ్రీ వైష్ణవ్ ఎంపిక చేసుకున్న పాట శ్రీశ్రీ గారి రచన, సంగీతం మాస్టర్ వేణుగారు, గానం సుశీలమ్మ, మాంగళ్యబలం సినిమాలోంచి తెలియని ఆనందం. తెలియని ఆనందం
గానమై పాడే నా హృదయం తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. కలకలలాడెను వసంతవనము మై మరపించెను మలయానిలము. కలకలలాడెను వసంతవనము మై మరపించెను మలయానిలము. తీయని ఊహల ఊయలలోగి తేలే మానసము ఏమో తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. రోజు పూజే రోజా పూలు ఒలికించినవి నవరాగాలు. ఆ రోజు పూజే రోజా పూలు ఒలికించినవి నవరాగాలు. పరిచయమైన కోయిల పాటే కురిసే అనురాగం ఏమో తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి. అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి. ఎరుగని వింతలు ఎదుటే నిలచి వెలుగే వికసించే ఏమో తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావమ్మా. ఇన్వాల్వ్మెంట్ బాగుంది నీది. ఏ రకమైన కష్టం లేకుండా ఈజీగా పాడేశావు. ఈ పాట ముందు సీన్ అవుట్డోర్లో ఓపెన్ అవుతుంది. తిరుమల కొండ మీద తీసినటువంటిది. ఆ రోజుల్లో పర్మిట్ చేశారు షూట్ చేయడానికి. ఇప్పుడు స్పెషల్ కాటేజెస్ అని ఉంటాయి చూడండి, ఆ పక్కన చిన్న గార్డెన్ ఉంటుంది. సావిత్రి గారు అక్కడికి వచ్చాక కట్ చేస్తే పాట మొత్తం స్టూడియోలో షూట్ చేసి ఉంటారు. ఎంత మ్యాచ్ అయ్యేటట్టు వేశారంటే సెట్ చాలా బాగుంటుంది. చాలా అలా అక్కడి నుంచి, ఎందుకంటే అక్కడ షూట్ ఆ రోజుల్లో అవుట్డోర్లో పాట షూట్ చేయడం అంటే కష్టం. ఆవిడేం కదిలేదు కూడా ఉండదు, కూర్చొనే పాడుతుంది. మొత్తం పాట అంతా కూర్చొనే పాడతారు. ఈ పాట అంతా కూడా అది సెట్ టు అవుట్డోర్ టు సెట్ కట్ చేయడం ఎంత బాగుంటుందో. మాస్టర్ వేణు గారి టిపికల్. ఎందుకంటే వినంగానే ఇది వారిది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఫ్లూట్ క్లారినెట్ పీస్ అది 6/8లో మీరు వింటే వెన్నెలరే ఎంతో చలి చలి జ్ఞాపకం వస్తుంది. తానే దాదా దానా దరి నానా. అది అడ్రస్, అది సుగంధం, అది వాసన. ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్టైల్ ఏమిటని వినంగానే మనం ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. ఆ రోజుల్లో ఇది నేను తిలక్ కామోద్ రాగం అని అనుకునేవాడిని. ఇది క్లారిఫై చేసుకోవడానికి మా మెంటోర్ ఉన్నారు పిల్లలకి ఇక్కడ, బివి శ్రీనివాస్ గారిని అడిగితే, సార్ దేశే ఇది, దాంట్లో పెద్ద మా ప్రయోగించడం మాత్రం అన్యస్వరాన్ని తీసుకోవడం చేశారనమాట. బట్
టెల్ మీ సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలిమంచు తెరలే తరలి. తర్వాత ఏం పాడుతున్నావు? ఎరుగని. ఐ థింక్ అది గా కాదనుకుంటా. ఎరుగని. ఐఎమ్ రైట్ సార్? ఎరుగని షిసింగ పనిని మపనిని, అది ఎరుగని అని పాడుతున్నావు కదా. ఎరుగని ఎరుగని అది ఆ ముందు లేని పాడు ఇప్పుడు. అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలిమంచు తెరలే తరలి ఎరుగని తరలి ఎరుగని మా పాడాలి, నువ్వు గా ఇంకా కొంచెం కిందికి వస్తున్నావు అన్నమాట. ప్రతి చరణంలో కూడా అంతే. పరిచయమైన పరిచయమై, ఇది కూడా బాగుంది వినడానికి, కానీ గా కాదు అక్కడ. పరిచయమైన కోయిల పాటే కురిసే, అలాగే తీయని ఊహల ఊయలలూగి తేలే మానసమే ఏదో. అర్థమైంది ప్లేస్ ఏంటని? మిగతా అంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆ బిగినింగ్ హమ్మింగ్ వినాలి. సుశీల్ గారి వాయిస్ ఎలా ఉంటుందంటే, బా చిన్న శంఖంలో వినాదం ఉన్నట్టు ఉంటుంది. ఎన్ని అవార్డులు వచ్చాయో నాకు ఈ పాట స్కూల్లో పాడి నేను బోల్డెన్ అవార్డులు సంపాదించుకున్నాను ఈ పాట పాడి. అంత గొప్ప పాట. ఈ సినిమా బెంగాలీలో వచ్చిన సినిమాని తెలుగులో తీశారు. అందులో కొన్ని పాటలను అలాగే ఉపయోగించడం కూడా జరిగింది. లైక్ పెన్ను చీకటాయే లోకం, ఇది బెంగాలీలో ఉన్న వర్షన్ అలాగే వాడుకున్నారు. కానీ ఇది వేణుగారు కంపోజ్ చేసినటువంటి పాట. చక్కటి పాటను చక్కగా పాడినందుకు నీకు ధన్యవాదాలు. మంచిది, వెళ్ళు. నజీరుద్దీన్. నజీరుద్దీన్ ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, ఘంటసాల మాస్టరి గానం, దాగుడు మూతల సినిమా నుంచి గోరొంక గూటికే చేరేవు చిలక. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మామల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, మామల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, ఆదమరచీరే హాయిగా నిదురవో, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. బయట చింగుర పరపలు పద పదలిమ్మన్నాయి, బయట చింగుర పరపలు పద పదలిమ్మన్నాయి, పలుకైన పలుకవా బంగారు
మొలక గోరొంక గోటికే చేరావు చిలక భయమెందుకే నీకు బంగారు మొలక గోరొంక గోటికే చేరావు చిలక. ధన్యవాదాలు. మీనింగ్ఫుల్ సాంగ్ అమ్మ. అది ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఉంటే ఇంకా బాగుండేది. చాలా చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చెప్పాల్సిన మాట కరెక్ట్గా చెప్పారు ఆయన. నువ్వు పాడిన దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. దీన్ని కొంచెం అనుభవించి పాడాలి. వయసుతో పాటు వస్తుంది ఆ అనుభవం కూడా. పొగలేందుకు ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా కూడా నిజంగా ఒక జోలపాట ఇది సినిమాలో. ఆ జోలపాట లాంటి పాటకి ఎంత ఉండాలో ఆర్కెస్ట్రేషను, ఆ చిన్న పిల్ల తెమ్మెర లాంటిది, అంతే అధిక ప్రసంగం లేకుండా ఎంత హాయిగా చేశారో. మామకు ఆయన గుండెకాయ, మహాదేవన్ గారికి పొగలేందని గుండెకాయ, ఆయన సంగీత రక్త ప్రసారాన్ని అంతా చేయించేటటువంటి గుండె పొగలేంది. అక్కడ క్లీన్గా పాడే సంగతులు నీకు భలే పలుకుతాయి. ఇప్పుడే నీది ఇంత వాయిస్ చాలా మెచ్యూర్డ్ వాయిస్గా ఉంది. ఇంకా పెద్ద అయితే ఇంకా బాగా ఘనం అవుతుంది నీ గాత్రం కూడా, చాలా మంచిగా. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా బెరుగ్గా ఉన్నావు నువ్వు. కాస్త భయం అది ఉంది, అది పక్కన పెట్టేసి ఇది నవ్వుతూ పాడాలి. గోరంక గూటికే చేరావు చిలక, అలా నవ్వుతూ పాడితే చాలు, ఇది ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. అది బాగా మనసులో పెట్టుకో, అలా ప్రాక్టీస్ చేయి. థ్యాంక్స్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఈ వారం పాడిన వాళ్ళలో అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించిన వారికి 10,000 రూపాయల బహుమతిని హెచ్డిపి పైప్స్ వారు అందిస్తున్నారు. ఆ పురస్కారాన్ని అందుకుంటున్న చిరంజీవి జాహ్నవి. మార్కులు చదువుతాను, పోయిన వారం ఈ వారం మార్కులు. వైష్ణవి 82%, దృశ్య సాజన్ 82%, కార్తికేయ 72%, కీర్తన 75%, లాస్య 80%, సందీప్ 80%, ప్రవస్థి 82%, శ్రీశాంత్ 82%, శ్రీ వైష్ణవి 82%, శ్రీకర్ 83%, జాహ్నవి 85%, నజీరుద్దీన్ 80%. తక్కువ మార్కులు వచ్చిన చిరంజీవి కార్తికేయ 72%. ఈవెన్ దట్ ఈస్ A+, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. నాన్న రా పైకి వచ్చి. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం. గోదావరి హెచ్డిపి పైప్స్ వారు ఇస్తున్న 5,000 రూపాయల చెక్కు. మామిడిపూడి వారిచే శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీత పుస్తకాలు. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఆడిటోరియంలో నేను మాట్లాడటం నిజంగా నాకు చాలా కొత్తగాను ఆశ్చర్యంగా కూడా ఉంది. ఒక మనిషి ఇంత గొప్పగా ఉంటారా, ఇంత గొప్ప మనుషులు ఉంటారా అనుకోవాలంటే ప్రత్యేకగా బాలసుబ్రహ్మణ్యం గారినే మనం మొట్టమొదటి వ్యక్తిగా చెప్పుకోవాలి. మనం ఇంకా సంగీతం గురించి, సంగీతం ఇంత చిన్నపిల్లల్లో కూడా ఇంకా సంగీతం నేర్చుకోవాలి, మంచి పాటలు పాడాలి, ఇంకా మంచి సంగీతాన్ని వినాలి, మనం ఆనందించాలి అని అనేక కోట్ల మందికి ఇన్స్పిరేషన్ బాలసుబ్రహ్మణ్యం గారు. మన అదృష్టం అన్నమాట. ఆయన మనందరి ముందు ఇంకా సంగీతాన్ని బతికిస్తూ మనకి చెప్తూ మన ఆనందపరుస్తూ ఉండటం నిజంగా మన అందరి అదృష్టం. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మరొక పర్యాయం మా బృందం అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మామిడిపూరి వారి గ్రంథాలు 2, శ్రీమద్ భగవద్గీత అండ్ రామాయణ కథా సారాంశం, ఈ రెండింటిని కూడా వారికి ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. స్వస్తి. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. ఎక్కడ కూడా ఏ వంక పెట్టడానికి లేదు. పాటని పాఠముంది, మాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. అందమైన లోకమని